టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు గుండాల. నమస్తే అండి ఇద్దరికి, గుడ్ మార్నింగ్. మధుసూదన్ గారు, ముందుగా ఇవాళ జరుగుతున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ వైసీపీ కూడా మీకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, ఓకే ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకి మీరు ఓటు వేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పింది. ముందుగా ఇవాళ జరుగుతున్న కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏంటి మధుసూదన్ గారు? ఈరోజు జరిగే కృష్ణా ఇటు మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ, అటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎలక్షన్ సంబంధించింది కానీ, ఈరోజు ప్రజలంతా కూడా మన ఎన్నికల్లో ఒక లైన్ తీసుకుంటాం. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలందరూ, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా గుంటూరు కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ పరిపాలన గ్రాడ్యుయేట్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా సమాజంలో ఉండే మిగతా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక లైన్ తీసుకున్న తర్వాతే అంత అంటే ఇప్పుడు చరిత్రలో లేనంత విధంగా దాదాపు 164 సీట్లు గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో అది గ్రాడ్యుయేట్లు అయినా ఇంకొక వాళ్ళు కూడా గత ఎన్నికల్లో మనం ఏదైతే పట్టభద్రుల స్థానాల్లో ఎవరైతే ఓటు చేస్తున్నారో వాళ్ళు కూడా గత ఎన్నికల్లో కూడా పాల్గొని ఓటు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరిగే ఈ పట్టభద్రుల స్థానాల్లో కానీ, టీచర్ స్థానాల్లో కానీ తెలుగుదేశం పార్టీ బలపరిచడంలో తెలుగుదేశం పార్టీ నుంచి 100% ఎన్డీఏ ఇటు జనసేన ఇటు భారతీయ జనతా పార్టీ మద్దతుతో మొత్తం అన్ని స్థానాలను కూడా పెద్ద మెజార్టీతో గెలుచుకోవాలి. రైట్. గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, రాష్ట్రంలో ఇంకా పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ముగినే లేదు, ఇవాళ జరుగుతుంది. అవి ఇంకా అవ్వక ముందే 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో అందులో మీరు కూడా ఆశావహులు ఉన్నారు. దాంట్లో మీకు కూడా ఒకటి వస్తుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తారు అని ఆశతో ఉన్నారు కదా? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభోదయం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఓటింగ్ మొదలవుతుంది. దగ్గరగా 6,85,000 మంది ఓటర్లు ఉన్నారు. 16 జిల్లాల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి మీరందరూ ఏదైతే ఓటర్గా ఎన్రోల్ అయ్యారో మీరందరూ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కండి, అందరూ ఓటేయండి, ప్రజాస్వామ్యం గెలిపించే బాధ్యత తీసుకోండి అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీల యొక్క ప్రక్రియ కూడా నోటిఫికేషన్ రేపు మార్చి 3వ తారీఖు రాబోతుంది. 5 ఖాళీలు అవుతున్నాయి, 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి 5 ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. శ్రీదేవి గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అలాగే కర్రి పద్మశ్రీ గారు, అలాగే ఇంకో ఆయన జయమంగళ వెంకటరమణ గారు, వాళ్ళందరూ రాజీనామా చేశారు. మరి వాళ్ళు రాజీనామా చేశారు కదా, నేను అనుకుంటాం ఈ 5తో పాటు ఆ 3 కూడా వస్తాయేమో అనుకున్నాను. ఆ 3 కలిపి మొత్తం 8 వస్తాయేమో అనుకున్నాను. మరి ఎందుకని వాళ్ళు రాజీనామాని ఆమోదించలేదా లేకపోతే ఏంటి అన్నది నేను ఇది చూశాక నేను కొంత ఆశ్చర్యపోయాను. ఆమోదించలేదా ఏంటి, రాజీనామా చేశారు కదా అని చెప్పి అనుకున్నాను. బట్ ఏదైనా సరే 5 వరకే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి పక్షాల్లో ఆల్రెడీ ఒకటైతే కన్ఫర్మ్, ఏది నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారు, అది ఆల్రెడీ ముందే డిక్లేర్ చేసేసారు. ఆయన కూడా మంత్రి పదవి ఇస్తారు. సో ఈ మార్చి నెలాఖరులోపు ఎన్నికలు పూర్తయిపోతే అలాగే ఆయనకి కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో కూడా వారికి చోటు దక్కుతుంది. ఇంకా మిగిలింది 4. ఈ 4లో మిగతా టీడీపీకి బీజేపీకి ఏ మేర తీసుకుంటారన్న దాని మీద పార్టీ పెద్దలు కూర్చొని నిర్ణయించుకుంటారు. బట్ భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి ఈ కూటమి చర్చల్లో భాగంగా ఒకటి మనం తీసుకుని టీడీపీకి 3 వాళ్ళు మనం, అలాగే జనసేన ఒకటి తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక పార్టీ సాధారణ కార్యకర్తగా నా యొక్క కోరిక, అభిలాష అనుకోండి, ఆ రకంగా ఉండాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను. అదే పార్టీ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా వాళ్ళ ఇప్పుడు 3 వాళ్ళు తీసుకున్నప్పుడు ఒకటి మీకు జనసేనకు ఖచ్చితంగా ఇస్తారు కదా. ఇప్పుడు 3 వాళ్లే తీసుకున్నారు కదా అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఇంకొకటి మీకు ఎలాగైనా వస్తుంది. అది ఆ యొక్క డివిజన్ అంటే జనసేనకి అయితే క్లియర్ అయిపోయింది. ఒకటైతే నాకు మిగతా 4 ఏ రకంగా డివైడ్ చేసుకుంటారు అన్నది పార్టీ పెద్దలు, త్రిమూర్తులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు, కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు.
అంటే ఇమీడియట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్రణాళిక ఉంటుంది కదండి. దానిలో భాగంగా ఎన్ని తీసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ లో ఏం తీసుకోవాలి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. సో వారు నిర్ణయాలుగా అయితే తీసుకొని ప్రకటిస్తారు. బట్ ఒక కార్యకర్తగా, బీజేపీ కార్యకర్తగా మాకు కూడా ఒకటి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. రైట్. మధుసూదన్ గారు ఏమంటారు? ఇప్పుడు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. 5 ఖాళీల్లో మీకు 3 ఖచ్చితంగా మీకే ఉంటాయి. ఒకటి జనసేన, ఒకటి బీజేపీ అనుకుంటున్నారు. బట్ ఈసారైనా పదవులు త్యాగం చేసిన వారికి మీరు ఈసారి పదవి ఇచ్చి ఆ వరం ఇచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా, లేకపోతే వాళ్ళని ఆశావహులుగానే అలాగే ఉంచే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, మాకు వస్తుందేమో అని. పదవులు త్యాగం కూడా చేసేసారు. త్యాగం చేసిన వాళ్ళు కూడా మీకు తెలుసు, వర్మ గారు అందులో ముందున్నారు. మరేంటి వాళ్ళ సంగతి? వాస్తవంగా దాకా మన రవికిరణ్ గారు చెప్పినట్టుగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని గురించి ఏ నిర్ణయం తీసుకుంటారని టీవీ డిబేట్లో, లేకపోతే చర్చలోనో, లేకపోతే ప్రెస్లోనో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ రకంగా దేశం ఉంటుంది అనే దగ్గర చెప్పే పరిస్థితి పార్టీ నాయకుడిగా మాకు ఉండదమ్మా. అంటే పార్టీ నాయకత్వం వాళ్ళతో కలిసి కూర్చొని ఖచ్చితంగా ఉమ్మడి అభిప్రాయం వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్తాం. దాంట్లో అయితే ఉమ్మడి అభిప్రాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా పిఠాపురం ఆ రోజు త్యాగం చేసినటువంటి వర్మ గారు కావచ్చు, రాష్ట్రంలో అనేక మంది మా పార్టీ నాయకులు అంటే మామూలుగా ఈ కూటమి ఎన్నికల్లో సహజంగానే ఏదైతే ఆ రాష్ట్రంలో పెద్ద పార్టీ ఉంటుందంటే, పెద్ద పార్టీ మీన్స్ నా దృష్టిలో అధికారం అంటే సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జనసేనకి బీజేపీకి సీట్లు ఇచ్చినప్పుడు సహజంగా ఈ కూటమి రాజకీయాలు, లేకపోతే మన ఈ అలయన్స్ రాజకీయాలు కొంతమంది నష్టపోతారు, కొంతమంది త్యాగాలు తప్పవమ్మా. అంటే మా పార్టీ నాయకత్వం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పార్టీ కోసం త్యాగాలు చేశారో, ఎవరైతే సీట్లు మిస్ అయ్యాయో వాళ్ళలో కూడా అంటే పార్టీ కోసం సీట్లు ఇవ్వలేని వాళ్ళు త్యాగాలు చేయలేదు, లేకపోతే పార్టీ పనికిరాను కదమ్మా. ఉన్న నెంబర్లో ఇందాక వారు చెప్పినట్టుగా 3 కూడా బయలుకల్లి చక్రవర్తి గారిది, కరి పద్మశ్రీ, మరి ఆ జీవన గారిది కూడా ఆమోదించుంటే పార్టీ నాయకత్వానికి ఇంకొక వెసులుబాటు ఉండేది. అయినా ఈ రోజు ఉండే దాంట్లో అందరూ నాయకత్వం కూడా కలిసి కూర్చొని అన్ని పార్టీలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఒకే డెసిషన్ తీసుకుంటాము. ఆ డెసిషన్ ఏదైనా మేము కానీ, అటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఒకే అభిప్రాయం వస్తుంది. ఈ అభిప్రాయాన్ని అందరం కూడా సంతోషంతో స్వాగతిస్తాం. రైట్. మనతో పాటు కృష్ణ